హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు ధనియాల పొడి చేయడం ఎట్లాగో చూపిస్తున్నామండి. ధనియాల పొడి చాలా మంచిదండి హెల్త్కి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు రోజు ధనియాల పొడి అన్నంలో కలుపుకొని నంచుకొని తింటే చాలా మంచిది. చపాతీలో కూడా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది, దోశల్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ధనియాలు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర, చిన్నులపాయ అవి కావాలండి. కావాల్సిన పదార్థాలు మేము దాదాపు ఒక అరకిలో ధనియాలు తీసుకున్నాము. ధనియాల పొడి ఒకేసారి చేసి పెట్టుకుంటామండి, 4 రోజులు సరిపడా వస్తుంది. బాగుంటుంది పొడి పొడిగా. డబ్బాలు వేసినవి మనకి ఎప్పుడైనా అన్నంలోకి మనకి ఇంకో ఐటెం కిందకి తినొచ్చు చక్కగా. మనం ఒకవేళ పప్పు కానీ ఏదైనా తింటున్నా కానీ పక్కన నంచుకొని తినొచ్చు పప్పుతో పాటు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ధనియాల పొడి. ఇది ధనియాల పొడి చేసుకొని తింటే రోజు ఒక స్పూన్ వేసుకొని అన్నంలో తినండి. ధనియాల పొడి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ధనియాల పొడి హెల్త్కి కూడా చాలా మంచిది. ధనియాల పొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మేము దాదాపు అరకిలో తీసుకున్నామండి ధనియాలు. దానికి మేము 30 కాయల దాకా ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాము. పెద్ద వెడల్పాటి బాండి తీసుకున్నాము. సరిపడా ఆయిల్ పోసుకున్నాము. ఎండుమిరపకాయలకి వాడికి ఎక్కువ ఆయిల్ పోయొద్దండి, సరిపడానే పోసుకోండి లైట్గా. ఆయిల్ వేసుకోకపోయినా కూడా పర్లేదండి, ఆయిల్ వేసుకోకుండా కూడా ఒట్టిగా వేయించేసి ధనియాలు ఎండుమిరపకాయలు వేయించేసుకొని కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మేము కొంచెం ఎండుమిరపకాయల వరకు తడిసేంత వరకు కొంచెం ఆయిల్ వేసాము, కొంచెం బాగా వేగుతాయి కదా అని. ఎండుమిరపకాయలు వేగిపోయినాయండి, దాంట్లోనే ధనియాలు పోసేస్తున్నాము. అరకిలో పోసేస్తున్నాం ఒకేసారి. 2 పావుకిలో ప్యాకెట్లుగా ఇచ్చాడు వాడు షాప్ అతను. అరకిలో వేసేసుకుంటున్నాము. మీరు బాగా కొంచెం బ్రౌనిష్గా వచ్చేలాగా వేయించుకోండి, బాగుంటుంది. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, తెలిసిపోతుంది మీకు. దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకోండి, ఒక 2 స్పూన్లు మెంతులు. జీలకర్ర కూడా వేసేసాము, ఒక 2 స్పూన్లు. ఒక అరకిలో చేసి పెట్టుకున్నారంటే మీకు నెలకు సరిపడా వస్తుందండి ధనియాల పొడి. కరివేపాకు వేసుకున్నాము. సరిపడా ఉప్పు, కళ్ళుప్పు వేసుకున్నామండి దాంట్లో. ఆరింది, ఆరిపోయిన తర్వాత దాన్ని మిక్సీ పడుతున్నాము. బాగా మెత్తగా పడేలాగా మిక్సీ తీసుకోండి, అవి బాగుంటుంది మిక్సీ పట్టేసుకోవడం. ఇంకా కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు. చింతపండు ఏంటంటే సన్న సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, చేతితో తుంచేసి వేసుకోండి. మేము చింతపండు వేయము, వట్టి ధనియాలు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయి, జీలకర్ర, కరివేపాకు వేస్తాం అన్నమాట, అంతే. చింతపండు కావాలనుకున్న వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలకు కట్. అవి వేయించేటప్పుడే కొంచెం
అరకిలో అనుకోండి, దాదాపు ఒక 100 గ్రాముల చింతపండు కూడా మీరు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవచ్చు. అదిగోండి, ధనియాల పొడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది, దేంట్లోకైనా నంచుకొని తినచ్చు. నెల రోజులు నిలవ ఉంటుందండి ఇట్లా చేసి పెట్టుకుంటే. మనం వేయించాం కదా, ఇలా వేయించుకొని పెట్టుకుంటే 4 రోజులు ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి ఇలాగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.